సుమన్ టీవీ, నేను మానస. ఈ రోజు మనం రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కండక్ట్ చేస్తున్న మనోహరం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కోసం జేఆర్సీ కన్వెన్షన్కి వచ్చేసామండి. అండ్ ఈ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది సెలబ్రిటీస్ రాబోతున్నారు. అవార్డ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అవార్డ్స్ అందించే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వస్తున్నారు, బోయపాటి సీను వస్తున్నారు, అలాగే మనకి లీడర్స్లో చూసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు, అండ్ రఘు కుంచె గారు మ్యూజిక్ డైరెక్టర్, ఇలా చాలా మంది సెలబ్స్ కూడా వస్తున్నారు. సో అసలు ఈ మనోహరం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా, ఎంట్రీలోనే ఎంత చక్కగా ఒక విలేజ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనకి మేల్ అండ్ ఫీమేల్ కూర్చున్నారు, విలేజ్ కి సంబంధించి అలా థీమ్ అనేది బాగుంది. లోపలికి కూడా వెళ్దాం పదండి. మనోహరం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్ మనతో పాటు ఉన్నారు సాంబశివరావు గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నా పేరు సాంబశివరావు, అందరూ శ్యామ్ అంటారు, శ్యామ్ పాటిబండ్ల. మనోహరం అనే మా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కి చైర్పర్సన్ గా ఉన్నాను. దాదాపు ఒక 6 నెలల నుంచి మేము దీనికోసం వర్క్ చేస్తున్నాము. మా రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అంటే కంప్లీట్ తెలంగాణ ఉంటుంది, అండ్ ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందరం సంవత్సరానికి ఒకసారి కలుస్తాం, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అంటాము. ఈ ఇయర్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కి మనోహరం అని పేరు పెట్టుకున్నాం, బాగుంటుందని. అలాగే మనోహరంగా జరుగుతుంది. ఇది ఐడియా ఏంటంటే అందరూ ఒకచాట చేరి 2 రోజులు హ్యాపీగా ఉండి వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ వాళ్ళు చేసిన మంచి మంచి కార్యక్రమాలను వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కోసం అని చెప్పి ఇలా చేస్తాం అనమాట. అలాగే వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తాం అనేక రంగాల్లో ఉన్న ప్రముఖులకి. అది క్రీడాకారులకి, యాక్టర్స్ కి, సింగర్స్ కి, ఎడ్యుకేషనలిస్ట్ కి, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళు ఏం చేశారో చెప్తాము. దాన్ని బట్టి మా రొటేరియన్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్య ఉద్దేశం అదే చేస్తున్నాము. ఈ రోజు మొదలైంది. ఈ రోజు అప్పుడే చూశారు మీరు, సతీష్ రెడ్డి గారు మాట్లాడారు, రమణ గోగుల్ గారు మాట్లాడుతున్నారు, సింధు గురించి కూడా చెప్పాము. ఇలా ఏ రంగంలో ఉన్నాయో వాళ్ళ ఒకేషన్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయినప్పుడు, వాళ్ళు బాగా ప్రివేల్ అయినప్పుడు వాళ్ళని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కోసం అని ఇచ్చేస్తాము. అలాగే రేపు కూడా ఇంకా వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాంగిల్లో వచ్చేవాళ్ళు. ఇలాగే రోటరీ ప్రపంచం మొత్తం మీద 530 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అలాంటివి. అందరూ ఒక రోటరీ కాన్ఫరెన్స్ చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి. అందరం కలిసి ఎంజాయ్ చేయటం, మంచి పనులు మనం చేస్తున్నాం, ఇంకోళ్ళు చెబుతాం, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు చెప్తారు. దాన్ని బట్టి ఒకళ్ళొకళ్ళు నేర్చుకుంటాం కూడా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మనోహరం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది రోటరీ క్లబ్ మెంబర్స్ రావడం జరిగింది. వాళ్ళు యాక్టివిటీస్ ఏమి ఉంటాయి, ఏం చేశారు, అండ్ ఫర్దర్ ఎలాంటి సమాజానికి ఉపయోగపడే విషయాలు ఏం చేయాలి అని చెప్పేసి, అలాగే ఎవరైతే సెలబ్స్ ఉంటారో, ఎవరైతే మన నేషన్ కి లైక్ అవార్డ్స్ తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్స్పైరింగ్ పర్సన్స్ ని కూడా తీసుకురావడం, వాళ్ళకి అవార్డ్స్ అందించడం, అలాగే వాళ్ళతో స్పీచెస్ అందించి, సో దట్ యూత్ కి, నెక్స్ట్ జనరేషన్స్ కి ఇన్స్పైరింగ్ గా ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ప్రెసెంట్ మనోహరం మనకి జేఆర్సీ కన్వెన్షన్ లో జరుగుతుంది, ఈ రోజు రేపు కూడా. సో చాలా మంది సెలబ్స్ కూడా రాబోతున్నారు. ఇప్పటికే పివి సింధు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చేసారు, అండ్ అలాగే రమణ గోగుల గారు వచ్చేసారు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కోలాహలం చెప్పొచ్చు. మనోహరం పేరుకు తగ్గట్టే చాలా మనోహరంగా, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఈవెంట్. డిఆర్డిఓ చైర్మన్ సతీష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, డిఆర్డిఓ ఇన్నోవేషన్స్ గురించి కూడా మీరు స్పీచ్ ఇచ్చారు, చాలా బాగుంది. సో వాట్ యు సే అబౌట్ దిస్ ఈవెంట్ సార్, మనోహరం ఈవెంట్? అద్భుతమైనటువంటి ఈవెంట్. దాదాపు ఒక 1000 మంది పైగా రొటారియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేసేటువంటి సేవా కార్యక్రమం గురించి ఈ రోజు చెప్పడం జరిగింది. అద్భుతమైన సేవలు రకరకాల రంగాల్లో చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో ఈ రోటరీ క్లబ్ లో ఉన్నటువంటి మొత్తం రొటేరియన్స్ అందరికీ కూడా నా అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుని పోయి దేశాన్ని సమృద్ధి పరంగా తీసుకుని పోయడానికి కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనోహరం థీమ్ యునైట్ ఫర్ గుడ్ అనేటువంటిది ఒక మంచి థీమ్ తీసుకొని వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజంలో ఒక మంచి భవిష్యత్తు మనకు ఉండాలని చెప్పి పనిచేసేటువంటి ఈ కార్యక్రమం రావడం చాలా ఆనందకరంగా. యూత్ కి ఏం చెప్తారు సార్? యూత్ ఆర్ ద ఈ రోజు యాక్చువల్లీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఆల్ లుకింగ్ టువర్డ్స్ దెమ్ అండ్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ కంట్రీ ఏ వికసిత్ భారత్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. సో రోటరీ క్లబ్ ఫస్ట్ మెంబర్ ఝాన్సీ గారు మనతో పాటు ఉన్నారు. పీస్ గురించి ఎక్కువగా తను అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో మ్యామ్ తో మాట్లాడదాం. ఝాన్సీ గారు నమస్తే అండి. నా పేరు ఝాన్సీ అండి. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మెంబర్గా ఉన్నాను. నేను 1989లో రోటరీలో జాయిన్ అయినాను. ఆ సంవత్సరమే మనకు ఉమెన్ మెంబర్స్గా రోటరీ తీసుకుంది, ఇంటర్నేషనల్ ఉమెన్. సో ఐఎమ్ ద ఫస్ట్ లేడీ ఉమెన్ మెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దోస్ డేస్. నేను 92-93లో నేను ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను.
అఫ్ కోర్స్ పీస్ అనేది మాకు రోటరీలో ఒక భాగం అండి. మాకు 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అనేది ఉన్నది. దాంట్లో ఫస్ట్ ఏరియా ఆఫ్ ఫోకస్ ఇస్ పీస్ అండ్ ప్రివెన్షన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఫస్ట్ రోటరీ ఫస్ట్ వార్ వచ్చినప్పుడు, సెకండ్ వార్ వచ్చినప్పుడు పీస్ అనే దాంతో స్టార్ట్ చేసి చాలా యాక్టివిటీస్ చేశారు రోటరీ. అవతల వార్స్ తగ్గిన తర్వాత మేము కమ్యూనిటీ సర్వీస్ని పాజిటివ్ పీస్గా తీసుకొని మొదటి నుంచి వాళ్ళకు పీస్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మనిషికి, హ్యూమానిటీకి పీస్ చిన్నప్పటి నుంచి ఉండాలని పాజిటివ్ పీస్గా మేము మా కార్యక్రమాల ద్వారా పెంచుతున్నాము. కానీ ఈ మధ్య మనం చూస్తున్నాము పాజిటివ్ పీసే కాదు, మళ్ళీ నెగిటివ్ పీస్ కూడా మనకు తెర మీదకి వచ్చింది. వార్స్ ఇది అది మన దేశంలో చూస్తున్నాము. ఎంతోమంది రెఫ్యూజీస్ ఇల్లు పోగొట్టుకొని పిల్లలు అది ఎట్లా పటాపంచలేని వాళ్ళు చాలా మందిని చూసాము. సో ఇదంతా మనకు చూస్తూ ఉంటే ఇది పీస్ అనేది ఒక ఆపోజిట్ ఆఫ్ హేట్రెడ్ అన్నమాట. అట్లా తీసుకోవాలి. ఇట్లా ముందుకు మనకు ఇది మెయిన్లీ మనకు ఓన్ కాకుండా లీడర్స్ తరఫున ఈ యుద్ధాలు అవన్నీ వస్తున్నాయి. కానీ మానవుడు ఎంత ప్రశాంతంగా ఉండాలా అనేది మేము సీరియస్గా తీసుకొని ఇప్పటి నుంచి పీస్ తోటి పెరిగి పెద్దవాళ్ళు అయితే, వాళ్ళు లీడర్స్గా అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు ఇంత ముందుకి అని ఒక ఇది. అట్లనే మాకు రోటరీలో కూడా మాకు 8 యూనివర్సిటీస్, పీస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మనోహరం ఏమంటే అనేది మాకు రెగ్యులర్ కాన్ఫరెన్స్ అన్నమాట. ప్రతి సంవత్సరం మేము రోటరీ కాన్ఫరెన్స్, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అనేది మేము జరుపుకుంటాము. అది ఈ సంవత్సరం మాకు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. దానివల్ల మా క్లబ్ ఈరోజు మేము ఇక్కడ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ హోల్ ఆఫ్ 3150 మా డిస్ట్రిక్ట్ నెంబరు అక్కడి నుంచి వచ్చి ఈరోజు కాన్ఫరెన్స్ అటెండ్ అవడానికి వచ్చారు. ఇది ఒక గ్రేట్ అండ్ మీట్ అండ్ లర్న్ అండ్ అచీవ్మెంట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఫ్రెండ్షిప్ కానీ అంటే వచ్చి ఇక్కడ నేర్చుకొని ఫ్రెండ్షిప్, కొత్త ఫ్రెండ్స్ అందరినీ ఒక హోల్ డిస్ట్రిక్ట్ అంతా కలిపే ఒక ఉత్సవం అనుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ముఖ్యంగా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి రోటరీ క్లబ్ మెంబర్స్ కలవడం జరుగుతుంది. సో ఎక్కువగా కలవడం, అలాగే అందరితో మాట్లాడడం, అలాగే వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకోవడం, ఒక ఇన్స్పైరింగ్ వేలో ఇదైతే సాగుతుంది అని చెప్పేసి మనకి జానకి గారు అయితే తెలియజేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాంటి మీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు రోటరీ క్లబ్. మనోహరం కాన్ఫరెన్స్ జరుగుతోంది కదా, సో మనోహరం కాన్ఫరెన్స్ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు, బాలకోటి గారు. వారితో మాట్లాడదాం. ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి, 2 days ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకుందాం. బాలకోటి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, చూస్తుంటే చాలా కోలాహలంగా అనిపిస్తుంది. 2 days ప్రోగ్రామ్ అంటున్నారు. సో ఫస్ట్ డే ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటి? మామూలుగా ఇది జిల్లా కాన్ఫరెన్స్ మనోహరం అనేది ఈ జిల్లాలో, రోటరీ జిల్లాలోని 103 క్లబ్బుల నుంచి అందరు మెంబర్స్ వచ్చి దాదాపు 960 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఏంటంటే మనకి మనం ఏం చేసామనేది కాకుండా మనం కొంతమంది నుంచి ఇన్స్పైర్ కావడానికి కోసం ఇప్పుడు డిఆర్డిఓ సతీష్ రెడ్డి గారు వచ్చారు, రమణ గోగుల మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అలానే ఇంతకుముందు పివి సింధు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. మనం ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తుల్లో ప్రతిభావంతులైన వాళ్ళని గౌరవించుకొని వాళ్ళ ద్వారా మనం ఏదైనా కొత్త విషయాలు తీసుకుంటే మనం కూడా మేము చేసే రోటరీ సర్వీసులలో వాటిని ఉపయోగపడి 10 మందికి ఉపయోగపడే విధంగా మేము కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తామనే ఉద్దేశంతోనే ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. ఈసారి మాకు జూబ్లీ క్లబ్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో కాబట్టి మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలా బాగానే అందరూ వచ్చారు, సంతోషం. సో మంచిగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు సాయంత్రం ఏంటంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు. సో ఇట్లా సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఇంకా పాటలు పాడేవాళ్ళు, పాటల రచయితలు, సినిమా డైరెక్టర్లు బోయపాటి శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. సో ఎంతమంది వాళ్ళ యొక్క మాటలు విని మాతో పాటు ఉన్న రొటేరియన్స్ అందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వచ్చిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి మేము ఇంకా ముందు రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాం. సో ఫస్ట్ డే ప్రోగ్రామ్ అంతా కూడా బాగా జరుగుతుంది. సెలబ్రిటీస్ చాలా మంది వచ్చేసారు కూడా. అండ్ సెకండ్ డే ఎలా ఉంటుంది? సేమ్ స్పిరిట్ కంటిన్యూ అవుద్ది. రేపు ఈవినింగ్ 4:45 వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదే స్ఫూర్తి రేపు కూడా ఉంటుంది. మీరు రోటరీ క్లబ్ నుంచి అలాగే మనోహరం ఈవెంట్ గురించి ఏమైనా మెసేజ్ అందిస్తారా? ఒకటే, ఇప్పుడు రొటేరియన్స్ అనేది సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనే పదంతోనే ముందుకెళ్తాం. సో అది రోజు మా యొక్క వృత్తితో పాటు ఇది ఒక ప్రవృత్తి లాగా మేము చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఇంకా ఈ సంవత్సరంలో జరిగినవన్నీ ఏర్పాట్లు, మేము చేసే సర్వీసులు మాట్లాడుకుంటూ ఇక రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఇంకా ఇప్పుడు ఈ కొత్త విషయాలు నేర్చుకున్న దాన్ని అది కూడా ప్రాక్టికల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఇంకా మరికొన్ని ఎక్కువ సేవలు చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మనోహరం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్
ఎస్ రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఈ ఈవెంట్ ఈరోజు మనకి జిఆర్సీ కన్వెన్షన్ లో జరుగుతుంది. 2 days కూడా. అండ్ ఫస్ట్ డే మనం చూసాం, కవరేజ్ అంతా కూడా చేసాం. చాలా బాగా ఇన్స్పైరింగ్ గా జరుగుతోంది ఈ మనోహరం ఈవెంట్ అని చెప్పొచ్చు. సెలబ్రిటీస్ అలాగే ఇన్స్పైరింగ్ పీపుల్ అందరూ కూడా వస్తున్నారు. అండ్ సెలబ్రిటీస్ ఎవరైతే నేషన్ కి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా అందించడం జరిగింది. సో అందులో భాగంగా మనం చూసాం పివి సింధు గారి పేరెంట్స్ వచ్చేసారు, బోయపాటి సీను గారు, అలాగే రమణ గోగుల గారు, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ స్పీచెస్ కూడా, ఇన్స్పైరింగ్ స్పీచెస్ కూడా మనం చూసాము. సో ఫస్ట్ డే ఈవెంట్ మనోహరం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అండ్ వచ్చినటువంటి పీపుల్ ఎవరైతే చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, చాలా దూరం నుంచి వచ్చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ లో వాళ్ళ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడడానికి, ఇన్స్పైరింగ్ థింగ్స్ తెలుసుకోవడానికి. మొత్తానికి ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అయిందని చెప్పొచ్చు.